మసీదు నుంచి బయటకు వచ్చావంటే నీకు అల్లా గుర్తే ఉండడు. రంజాన్ అయిపోయిందంటే తిరిగి మళ్ళీ రంజాన్ దాకా నీకు అల్లానే గుర్తుండడు. ఇలాంటి పెళ్లి సందర్భంలో లేకపోతే ఏదైనా ఒక చావు సందర్భంలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటావు ప్రతి విషయంలో. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు రివాయత్ చేస్తున్నారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నిజంగా తక్వాపరుడు ఎవరయ్యా అంటే ఏడ్చి ఏడ్చి దువాలు చేసేవాడు తక్వాపరుడు కాదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి నిషేధాలకు దూరంగా ఉండేవాడు నిజమైన తక్వాపరుడు. ఇది వడ్డీ హరాం అంటే హరామే. కట్నాలున్నాయి, లంచాలున్నాయి, వేరే వారి హక్కులు కొల్లగొడుతున్నాం. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఏ విషయాలనైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం అని చెప్పారో ఆ విషయాలకు దూరంగా ఉండేవాడే నిజమైన తక్వాపరుడు. తక్వా నీ గుండెల్లో ఉంటుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు కౌలుంది, తక్వా అంటే ఒక ముళ్ళ పొదలో మనిషి తప్పించుకుని జాగ్రత్తగా నడుస్తాడు. పాపాల ఈ ప్రపంచంలో తప్పించుకుని నడిచేవాడే నిజమైన తక్వాపరుడు.